హలో నమస్తే వెల్కమ్ టు జయా టీవీ. ఈ రోజు నేను శ్రీశైలం హైవే వచ్చాను. ఎందు గురించి అనంటే శ్రీ సిద్ధి వినాయక ప్రాపర్టీ డెవలపర్స్ వారు మనల్ని వాళ్ళ కొత్త వెంచర్ ని గ్లోబల్ సిటీని చూడమని పిలిచారు. అయితే వీళ్ళతో మాట్లాడుతూ ఉంటే వాళ్ళు చెప్పింది ఏంటంటే ప్రెసెంట్ ఉన్న గవర్నమెంట్ ఏదైతే ఉందో శ్రీశైలం హైవే మీద ఫోకస్ చాలా ఉంది. సో దీన్ని దృష్టిలో పెట్టుకుని లో బడ్జెట్ లో మంచి ప్లాట్స్ ని దట్ టు అప్రూవ్డ్ ప్లాట్స్ ని ఇవ్వాలన్న ఇంటెన్షన్ తో వీళ్ళు ఒక బ్రాండ్ న్యూ లేఅవుట్ వేశారు. ఎస్పెషల్లీ ఫర్ ద ఫస్ట్ టైం ఆన్ శ్రీశైలం హైవే ఫ్రమ్ శ్రీ సిద్ధి వినాయక అని చెప్పొచ్చు. అయితే ఈ యొక్క ప్రాజెక్ట్ గురించి మనతో ఇన్ డీటెయిల్ గా మాట్లాడడానికి ఈ కంపెనీ డైరెక్టర్ సేల్స్ అండ్ మార్కెటింగ్ హరీష్ గారు మనతో ఉన్నారు. వారితో కలిసి ఫర్దర్ గా ప్రాజెక్ట్ గురించి ఇన్ డీటెయిల్ గా మనం డిస్కస్ చేద్దాం. హరీష్ గారు వెల్కమ్ టు జయా టీవీ. నమస్తే, థ్యాంక్ యూ. అయితే మాకు గ్లోబల్ సిటీ గురించి డీటెయిల్స్ చెప్పాలి. ఎస్పెషల్ గా ఫస్ట్లీ శ్రీ సిద్ధి వినాయక అయితే ఖచ్చితంగా ఫస్ట్ టైం కదా గ్లోబల్ సిటీ ఆన్ శ్రీశైలం హైవే. శ్రీశైలం హైవేలో ఫస్ట్ టైం. ఆర్ఎల్సీ మీ ప్రాజెక్ట్స్ మేజర్ గా వరంగల్ హైవే అండ్ బెంగళూరు హైవే. ఎందు గురించి పర్టికులర్ గా ఈ హైవే చూస్ చేశారు ఈసారి? సో శ్రీశైలం హైవే మీరు అన్నట్టు ఇంతకుముందు చెప్తున్నారు ట్రెండింగ్. సో ప్రెసెంట్ ఉన్న గవర్నమెంట్ దీన్ని బాగా హైలైట్ చేసుకుంటున్నారు. శ్రీశైలం హైవే అంటేనే విలాస్ హైవే అంటారు. అందువేళ చూసుకుంటూ వస్తున్నాం, చాలా విలాస్ ఉన్నాయి. సో అప్కమింగ్ మీకు ఇక్కడ తెలుసు ఎన్ని కంపెనీస్ వస్తున్నాయి, ఎలా వస్తున్నాయి. మనకి హైవేకి చాలా దగ్గర అండ్ లో బడ్జెట్ లో ఉన్నది మనకు. అంటే ఎస్పెషల్లీ సో మీడియం పీపుల్ వాళ్ళకి కూడా అందుబాటులో ఉండే వరకు మన ఓన్ ల్యాండ్ బ్యాంకింగ్ కాబట్టి సో ప్రైజెస్ అనేది సో నార్మల్ రేంజ్ నుంచి స్టార్ట్ చేసేసినాం. సో అందుకని ఈ ప్రాజెక్ట్ ని ఇంత హైలైట్ చేసేస్తున్నాం ఫస్ట్ ప్రాజెక్ట్ కాబట్టి. హరీష్ గారు ఫస్ట్లీ మనకు గ్లోబల్ సిటీ గురించి చెప్పండి. అంటే ఇది ఎక్కడ ఉంది, అసలు ఎంత ఎకర్స్ లో వేసారు, ఏం అప్రూవల్స్ వచ్చాయి? శ్రీశైలం హైవే కి మిఠాయిపల్లి అనే విలేజ్ ఉంది మేడం. ఆ విలేజ్ కి ఎగ్జాక్ట్లీ ఒక 700 meters లో ఈ గ్లోబల్ సిటీ వెంచర్ అనేది లాంచ్ చేశాం. ఈ గ్లోబల్ సిటీ వెంచర్ వచ్చేసి మనకు టోటల్ మనకి 12 acres. సో 12 acres లో DDCP విత్ రేరా సర్టిఫైడ్ మనకి. సో డెవలప్మెంట్స్ కూడా మీరు చూసారు, ఆల్మోస్ట్ అన్ని మాక్సిమం అన్ని కంప్లీట్ అయిపోయాయి. అయితే మీరు ఇంతకుముందు నాతో మాట్లాడుతూ అన్నారు ల్యాండ్ బ్యాంక్ ఎప్పుడో తీసుకున్నాము, డెవలప్మెంట్స్ అయిన తర్వాతే లాంచ్ చేయాలన్న ఇంటెన్షన్. మన సిద్ధి వినాయక స్పెషలైజేషన్ ఎలా ఉంటది అంటే సో కస్టమర్స్ కి అందుబాటులో అంటే అనుకున్న టైంలో డెవలప్మెంట్స్ అనేది కంప్లీట్ చేసి సో ఇవ్వాలి. సో 8 months అవుతుంది మనం ఈ ల్యాండ్ తీసుకోవాలి. సో ఆ 8 months లో మీకు అనుగుణంగా ఏదైతే ఎమ్యూనిటీస్ ఉన్నాయో దీంట్లో అవన్నీ నీట్ గా కంప్లీట్ చేసేసి జస్ట్ 45 days బ్యాక్ మనం ఈ లాంచ్ చేయడం జరిగింది. దీంట్లో ప్లాట్స్ వచ్చేసి మనకు 190 plots టోటల్ ఉన్నాయి. ఏ సైజెస్ నుంచి స్టార్ట్ అవుతుంది? 150 square yards నుంచి స్టార్ట్ ఉంటుంది మనకు. ఆల్ ఫేసెస్ అవైలబుల్ ఉన్నాయి. ఈస్ట్ ఫేస్ గాని వెస్ట్ ఫేస్ 150 మినిమం, మాక్సిమం ఎంతన్నా తీసుకోవచ్చు. మాక్సిమం ఎంత? సో మినిమం అయితే 150 నుంచి స్టార్ట్. సో కమర్షియల్ కూడా ఉంది. కమర్షియల్ ఆల్మోస్ట్ 80% మనకు కంప్లీట్ అయిపోయింది. లాంచింగ్ రోజు మనకి ఓన్లీ 20% వరకు అవైలబుల్. అంటే ఆల్రెడీ మీకు క్రెడిబిలిటీ ఉంది కాబట్టి ఓల్డ్ కస్టమర్స్ మీకు. ఎగ్జాక్ట్లీ మేడం, మీకు తెలుసు కదా కంపెనీ ఆల్మోస్ట్ 18 వెంచర్స్ తోటి ఆన్ గోయింగ్ లో ఉంది. సో ఆ కస్టమర్స్ గోయింగ్ లో ఇది శ్రీశైలం హైవే కి దీనికి మనకు ఒక ఇది ఒక మోడల్ ప్రాజెక్ట్ లాగా. ఫస్ట్ ఇక్కడ జెండా ఎగరేసే తర్వాత ఫర్దర్ కంటిన్యూషన్ ఉంటుంది. అంటే ఆమన్గల్ వరకు ఎందుకు వచ్చారు పర్టికులర్ గా? ఎగ్జాక్ట్లీ మేడం, ఇది పర్టికులర్ గా ఇంత దూరం రావడానికి మెయిన్ రీజన్ ఏంటంటే మీకు ఇంతకుముందు ఎంట్రన్స్ ఒకటి చెప్పాను. సో శ్రీశైలం హైవే అంటేనే సో విలాస్ కేర్ ఆఫ్ అడ్రస్. సో అది బేస్ చేసుకొని ప్లస్ ఇంకా ఇప్పుడున్న ప్రెసెంట్ గవర్నమెంట్ అనౌన్స్ చేసింది ఏదైతే ముచ్చర్ల, సో ముచ్చర్ల ఫార్మాసిటీ దాంట్లో మనకి స్కిల్ డెవలప్మెంట్స్ ప్రాజెక్ట్ యూనివర్సిటీ ప్రాజెక్ట్ అనేది వస్తుంది. అలానే ఇంకొంచెం ముందుకు వస్తే మనకి సో నెంబర్ ఆఫ్ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ చూసుకుంటే సో డెవలప్మెంట్స్ పరంగా చూస్తున్నా కానీ షెడ్యూల్ స్పెషల్ ఎకనామిక్ జోన్స్ మీకు ఇప్పుడు ఎలక్ట్రానిక్ సిటీ చూసుకున్నా గానీ సో అక్కడ టాటాకి సంబంధించిన కొన్ని కంపెనీస్ చూసుకున్నా గానీ ఇలా నెంబర్ ఆఫ్ కంపెనీస్ అనేది ముందుకు వస్తుంది.
అంటే ఇప్పుడు మన ఈ యొక్క గ్లోబల్ సిటీ రీజనల్ రింగ్ రోడ్ లోపల ఉందా బయట ఉందా? ఎగ్జాక్ట్లీ ఇన్నర్ వస్తుంది, లోపలికి రీజనల్ రింగ్ రోడ్ లోపల ఉంటుంది. మన దగ్గర నుంచి ఎంత డిస్టెన్స్ లో ఉంటుంది? 1 కిలోమీటర్ మాత్రమే ఉంటుంది. మనకి ఆమన్గల్ కి ముందు వస్తుంది. పిఠాయపల్లి దాటిన తర్వాత సో మనకి ఈ రీజనల్ రింగ్ రోడ్ డిపిఆర్ అనేది అక్కడ చూపిస్తుంది. అంటే ఇప్పుడు కమింగ్ డేస్ లో ఔటర్ రింగ్ రోడ్ దగ్గర ఎవరైతే ఇన్వెస్ట్ చేయకుండా మిస్ అయినారో వాళ్ళందరికీ విజన్ ఉంటే గనుక రీజనల్ రింగ్ రోడ్ కి నియర్ బై ఉన్న ఇలాంటి వెంచర్స్ ఇన్వెస్ట్ చేస్తే మంచి స్కోప్ ఉంటుంది అంటారు. ఎందుకంటే చాలా మంది మిస్ అయితే చెప్పాను కదా, అప్పుడు ఉన్న ఇన్ఫర్మేషన్ లేదు కాబట్టి సోర్సెస్ కూడా లేవనొచ్చు. ఎగ్జాక్ట్లీ. సో ఇప్పుడున్న దాన్ని చూసుకుంటే సో ఈజీ వే ఉంటుంది, ప్లస్ మనకి తక్కువ బడ్జెట్ లో లాంచ్ చేసాం. ఎందుకంటే ఇప్పుడు మనకి ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ ఇది. సో దీన్ని ప్రాజెక్ట్ ఎగ్జాంపుల్ గా తీసుకొని ఒక మోడల్ గా తయారు చేసి గ్లోబల్ సిటీ నుంచి శుభారంభం చేస్తారు. గ్లోబల్ సిటీ నుంచి మనం స్టార్ట్ చేసుకుంటూ సో గ్లోబల్ గా వెళ్ళిపోవాలని ఒక విజన్ తోటి స్టార్ట్ చేసేసాం. థ్యాంక్ యూ. అయితే హరీష్ గారు, ఇప్పుడు మీరు అన్నారు కదా మేము చాలా మంచి ప్రైస్ లో అని చెప్పేసి, సో నాకు చాలా క్యూరియాసిటీ అన్నమాట, ఎంత ప్రైస్ పెట్టారు ఇక్కడ అని. ఎగ్జాక్ట్లీ మేడం. మనం ఎప్పుడైనా సిద్ధి వినాయక అంటేనే సో కంపేర్స్ టు అదర్ కంపెనీస్, ఏ కంపెనీ కూడా చూడండి, దాదాపు 25 years నుంచి మా చైర్మన్ సార్ ఈ రియల్ ఎస్టేట్ ని సో ఒక ట్రెండింగ్ లో నడిపిస్తున్నాడు. మీరు కూడా ఈ కంపెనీ గురించి చేరే ఉంటారు. సో ఇది అంటే మెయిన్ బేస్ చేసుకుని ఏంటంటే మిడిల్ క్లాస్ అంటే తక్కువ మిడిల్ క్లాస్, లోవర్ మిడిల్ క్లాస్ వాళ్ళకి అందుబాటులో ఉండేలాగా మనం దీన్ని ఇప్పుడు ఈ గ్లోబల్ సిటీ వెంచర్ ని సో ఏదో ఎక్స్పెక్ట్ చేసి ఆశించి ప్రాఫిట్ కోసం చేయట్లేదు. చెప్పాను కదా, ఒక ప్రెస్టేజ్ ఇష్యూలా దీన్ని లాంచ్ చేసుకుంటూ ఇక్కడే దాదాపు ఒక 5 వెంచర్లు ఓపెన్ చేయాలని చెప్పేసి టార్గెట్ తో చేస్తున్నాం. ఒకవేళ మనము హై ఎండ్ ప్రాజెక్టు, ఒకవేళ హై బడ్జెట్ ఉండాలి, హైవేకి ఇంకా హైవే ప్రాజెక్టులు ఉండాలనుకుంటే మనం కట్టాల సైడ్ తీసుకోవచ్చు. మీకు తెలుసు కట్టాల సైడ్ రేంజ్ ఏ ప్రైస్ లో ఉంటుందో ఎలా ఉంటుంది. అలా కాదండి, మనకి ఏంటంటే ఎగ్జాక్ట్లీ ఔటర్ రింగ్ రోడ్ దగ్గర మిస్ అయిన వాళ్ళు ఏదో ఉన్నారో లాంగ్ టర్మ్ వాళ్ళకి సో ఎగ్జాక్ట్లీ రీజనల్ రింగ్ రోడ్ దగ్గర ఈ ప్రాజెక్ట్ చూసుకుంటారు. మీరు ఎంట్రన్స్ లో మీరు వస్తున్నప్పుడు చూసామా, ఇక్కడ ఏలియన్స్ వాళ్ళది దాదాపు 1100 ఎకరాలతో పక్కనే ఉంటుంది. ముందుకెళ్తాం మనకి, అంటే మనం దాటుకుని దాదాపు 2.5 కిలోమీటర్లు వెళ్ళాలి. 2.5 కిలోమీటర్లు వెళ్తే ఒక గుట్టల మీద ఉంటుంది, అది ఒక గోల్ఫ్ కోర్ట్ కట్టేసి దాంట్లో చేస్తున్నారు వాళ్ళు. వాళ్ళతో కంపేర్ చేసుకుంటే మన ప్రైస్ కంటే వాళ్ళకి దాదాపు ఒక 3-4 వేలు ఎక్కువనే ఉంది. సో ఎందుకు మనం అలా తక్కువ పెట్టామంటే ఓన్ ల్యాండ్ బ్యాంకింగ్ తోటి లాంచ్ చేస్తాం. సో ప్రెసెంట్ అయితే మనం లాంచింగ్ ప్రైస్ లో ఇంకా తెలుసు కదా 45 days వరకు లాంచింగ్ ప్రైస్ లోనే ఉంటుంది. ప్లస్ ఇంకోటి మనకు శ్రావణ మాసం కూడా నడుస్తుంది, దానికి కూడా కొన్ని ప్రత్యేకమైన ఆఫర్లు ఉన్నాయి. సో అది మీకు తెలిసి వెళ్తా ఉంటాయి, కొన్ని డేస్ పోతా ఉంటాయి, మనకు మళ్ళీ చేంజెస్ అవుతుంటాయి. సో ఈ ప్రైస్ వచ్చేసి మనకు ఓన్లీ 10,999 మాత్రమే, అంటే 1 రూపీ తక్కువ, 1 రూపీ తక్కువ 11,000 మనకు జస్ట్ లాంచింగ్ ప్రైస్ లో పెట్టేసాము. ఇప్పుడు వచ్చిన వాళ్ళకైతే 11,000కి అవైల్ చేసుకోవచ్చు. అయితే హరీష్ గారు, ఇది డిటిసిపి అండ్ రేరా అన్నారు కదా, సో మరి బ్యాంక్ లోన్ ఫెసిలిటీ ఏమైనా ఉందా? సో బ్యాంక్ లోన్ కంటే మనము కంపెనీ ఈఎంఐ ఇస్తున్నాం. అదెలా? సో కంపెనీ ఈఎంఐ ఎలా అంటే మనకి ఫస్ట్ కస్టమర్ బుకింగ్ అమౌంట్ కట్టేసుకున్న తర్వాత మనకి 30% అమౌంట్ అనేది పే చేసుకోవాలి. సో ఎనీ స్క్వేర్ యార్డ్స్ ఏదైనా సరే మినిమం 30% అయితే మస్ట్ తీసుకోవాలి. సో మిగతా 70% ఏం చేస్తామంటే మనం 20 months డివైడ్ చేస్తాం. సో ఆ 20 months లో మినిమం 20,000 రూపీస్ పర్ మంత్ కట్టేస్తాం. సో ఆ 20 months లో రిమైనింగ్ అమౌంట్ క్లోజ్ చేసుకుంటే సరిపోతుంది. ఒకవేళ మన దగ్గర 50% అమౌంట్ ఉంది అని బట్ 30% ఈజ్ మస్ట్, ఎంత ఎక్కువ ఉంటే 30% అయితే కట్టుకోవాలి. సో బ్యాంక్ లోన్ అయితే లేదు, కానీ ఈ ఆప్షన్ అయితే ఉంది ఫ్లెక్సిబుల్ గా. అయితే ఇప్పుడు ఈ గ్లోబల్ సిటీ డిటిసిపి అన్నారు కదా, ఎలాంటి ఎమ్యూనిటీస్ ఇవ్వబోతున్నారు మన కస్టమర్స్ కి? ఎమ్యూనిటీస్ డిటిసిపి నామ్స్ ప్రకారం సో 33 and 40 feet రోడ్స్. సో మామూలుగా అయితే డిటిసిపి మనం బీటీ రోడ్స్ ఇస్తాం, కానీ మన సిద్ధి వినాయక స్పెషలైజేషన్ గా గ్లోబల్ సిటీకి మనం సిసి రోడ్స్ ఇస్తాం. అంటే గ్లోబల్ సిటీతో పాటు మిగతా వెంచర్లు కూడా ఎనీ వెంచర్ అయినా మనం ఓన్లీ సిసి రోడ్స్ ఎందుకంటే లాంగ్ లైఫ్ ఎక్కువ ఉంటుంది కదా. దాంతో పాటు మనకి ప్రతి వెంచర్ ప్రతి ప్లాట్
మనకి నాలా కనెక్షన్ అండ్ డ్రైనేజ్ కనెక్షన్స్ అండ్ ఫుట్పాత్ ఏరియా ఏదైతే ఎవెన్యూ ప్లాంటేషన్ ఉందో అది ప్లస్ క్రబ్బింగ్ స్టోర్ ఆన్ కంప్లీట్ అయిపోయింది. ఓన్లీ ఒక ఎలక్ట్రిసిటీ పోల్స్ ఒకటి పెండింగ్ ఉన్నాయి. ప్లస్ ఈ వెంచర్ లో 12 acres వెంచర్ లో గ్లోబల్ సిటీలో మనం 2 పార్ట్స్ ఇస్తాం. సో ఒకటి ఎంట్రన్స్ లో ఉంటుంది. సో ఆ ఎంట్రన్స్ లో ఏంటంటే నెంబర్ ఆఫ్ అట్రాక్షన్ సెంటర్ ఆఫ్ ది పార్క్ ఉండాలని చెప్పేసి సో మనకి ఎంట్రన్స్ లో ఒకటి ఇచ్చినాం. ప్లస్ మనం ఒక లాస్ట్ లో మళ్ళీ ఇంకొక పార్క్ ఇచ్చేసాం. ప్లస్ మనకి ఎంట్రన్స్ లో ఆర్ట్స్ చూసారు. సో విత్ సెక్యూరిటీ కూడా మీరు వచ్చేటప్పుడు చూసారు. సో ఎప్పుడైనా కూడా ఒక సెక్యూరిటీ ఉంటాడు, ఒక సూపర్వైజర్ ఉంటాడు. సో ఎంటైర్ కాంపౌండ్ వాళ్ళు కూడా మనకు 100% కంప్లీట్ అయిపోయింది. సో ఇది ఎక్స్ట్రాడినరీగా ఎమ్యూనిటీస్ అనేది మనం సక్సెస్ఫుల్ కంప్లీట్ చేసేసారు. ఓకే, అయితే ఇప్పుడు ఇక్కడ ఈ యొక్క గ్లోబల్ సిటీకి రావడానికి మన శ్రీశైలం హైవే నుంచి ఎలా రావచ్చు, ఇంకా ఏమేమి కనెక్టివిటీస్? 2 కనెక్టివిటీస్ ఉన్నాయి మేడం. సో ఫస్ట్ మనం వచ్చినప్పుడు ఏంటంటే 60 feet రోడ్ నుంచి కనెక్టివిటీస్ అంటే విలేజ్ కి ముందే, విలేజ్ ముందు కనెక్టివిటీస్ ఏమో అది జస్ట్ ఒక 600 meters వచ్చేస్తుంది. విలేజ్ లోపల నుంచి వస్తేనేమో అది 30 feet రోడ్ ఉంటుంది. సో ఆ 30 feet రోడ్ నుంచి వస్తేనేమో మనకు 700 meters లో వచ్చేస్తుంది. కొంచెం డిస్టెన్స్ లెస్ దెన్ 1 kilometer లో మనం ఇక్కడికి రీచ్ అయిపోతాం. ఇంకొకటి ఏంటంటే మనకు మన వెంచర్ కూడా సో కనెక్టింగ్ ఇది మన షాద్ నగర్ కనెక్టింగ్ రోడ్ తలకొండ ఇటు ముందుకు వెళ్తుంటే మన 60 feet రోడ్ అది. 60 feet ఆల్రెడీ బీటీ రోడ్ కూడా ప్రపోజల్ అయింది. డబల్ రోడ్ కి 60 feet రోడ్ ఉంది. ఇక్కడ తలకొండపల్లి అటు షాద్ నగర్ అలా వెళ్ళిపోతున్నాం కనెక్టింగ్ రోడ్. సో మన వెంచర్ ముందున్న రోడ్ మనకి బెంగళూరు హైవే కనెక్టింగ్ అంటారు. ఆ బెంగళూరు హైవేకి ఇప్పుడు మీకు ఈ రోడ్ చూసుకుంటే 60 feet ఆల్రెడీ ప్రపోజల్ అయింది. రీజనల్ రింగ్ రోడ్ పడ్డప్పుడు మనకి రేడియల్ రోడ్స్ అనేది చూస్తున్నాయి చెప్పారు కదా గవర్నమెంట్. ఆ రేడియల్ రోడ్స్ వన్ ఆఫ్ ద ఏరియాస్ కనెక్ట్ అవుతుంది. సో కమింగ్ డేస్ లో మంచి మూవ్మెంట్ ఉంటుంది మనకి. హరీష్ గారు, ఇబ్బంది పెడుతున్నా అనుకోకపోతే లాస్ట్ లో ఒకటి ఒక్కసారి గ్లోబల్ సిటీకి సరౌండింగ్ లొకేషన్ హైలైట్స్ ఏం చెప్పుకోవచ్చు? నిజంగా మేడం ఈ ఆమంగల్ ఈ సరౌండింగ్ హైలైట్స్ శ్రీశైలం హైవే ఆల్రెడీ మీకు తెలిసి 6 lanes వెళ్తుంది. ప్లస్ ఇక్కడ ముందుకు వెళ్తే కూడా మనకు అక్కడ దుర్గం చెరువు మీద కేబుల్ బ్రిడ్జ్ ఎలా అయితే వస్తుందో సో ఇక్కడ కూడా మనకి కొంచెం దూరం దగ్గర కల్వకుర్తి దగ్గర తిరుపతికి కనెక్టింగ్ హైవే మన క్లోజెస్ట్ గా అది తెలిసింది. నెక్స్ట్ ఏంటంటే మనకి మీరు మామూలుగా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కూడా ఎయిర్పోర్ట్ దగ్గర నుంచి స్టార్ట్ చేసి మనకి అటు ముందు వస్తుంటే హార్డ్వేర్ పార్క్. సో హార్డ్వేర్ పార్క్ లో జస్ట్ ఎంఎన్సీ కంపెనీస్ చూసుకుంటే మనకు టాటా కావచ్చు లేదంటే అమెజాన్ కావచ్చు ఇలా మల్టిపుల్ కంపెనీస్ ఆల్రెడీ ఎస్టాబ్లిష్ ఎంప్లాయ్మెంట్ రన్ అవుతుంది. మనం లైవ్ లో చూసాం. అక్కడి నుంచి కొంచెం ముందుకు వస్తే మనకు సో ఈసిటీ సో ఈసిటీలో కూడా సో నెంబర్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ ఉన్నాయి. సో ఆన్ గోయింగ్ ఆల్రెడీ కంపెనీస్ నడుస్తున్నాయి. సో అక్కడి నుంచి కొంచెం ముందుకు వెళ్తే మనకి ఇక్కడ మాంగాలి మహేశ్వరం సెర్చ్ సో ఆ స్పెషల్ ఎకనామిక్స్ సో అందుకు ముందుకు వస్తే మనకు కడతాలు. సో కడతాలు ఏరియా మీకు ఐడియా ఉంది ఆల్రెడీ. సో అక్కడి నుంచి ముందుకు వెళ్తే మనకి ఇక్కడ మన టెంపుల్ ఉంది. సో మైసూర్ టెంపుల్ చాలా ఫేమస్ టెంపుల్. సో ఆల్ ఓవర్ తెలంగాణ ఇండియా వైజ్ కూడా అందరికి తెలుసు మనకి. సో అది దాటగానే ఎగ్జాక్ట్ 5 minutes లో మనం వెంచర్ అనేది రీచ్ అయిపోతాం. మనం మళ్ళీ రీజనల్ కి ఇన్నర్ రింగ్ రోడ్ ఉంటాం. రేపు రింగ్ రోడ్ పడుతున్నా జస్ట్ ఎగ్జిట్ లో తీసేసి సరిపోతుంది. సో అంత ఫెసిలిటీస్ ఉన్నా సో లో బడ్జెట్ లో ఉన్నది. అది లాంచింగ్ ప్రైస్ లో ఉంది కాబట్టి కస్టమర్స్ చాలా బెస్ట్ ప్రైస్ ఉంటుంది, బెస్ట్ అప్రిషియేషన్ వస్తుంది. సో అదండి హరీష్ గారి మాటల్లో ఖచ్చితంగా బెస్ట్ అప్రిషియేషన్ రావడానికి ఇంత స్కోప్ ఉందని చెప్పి అందుకే ఈ వెంచర్ని ఇక్కడ వేసాము అని అంటున్నారు సిద్ధి వినాయక వారి గ్లోబల్ సిటీ. సో మీరేమైనా సరే ఈ యొక్క ప్రాజెక్ట్ లో ఇన్వెస్ట్ చేయడానికి ఇంట్రెస్ట్ ఉంటే కనుక హరీష్ గారి నంబర్ స్క్రీన్ పైన ఇస్తున్నాము. వారికి కాంటాక్ట్ చేస్తే మీకు ఫుల్ డీటెయిల్స్ ఇవ్వడంతో పాటు ఫ్రీగా సైట్ విజిట్ కూడా చేయిస్తారు. హరీష్ గారు, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ చేయండి. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్స్ ఫర్ సపోర్ట్.